విశాఖ విమానాశ్రయాన్ని మరికొంతకాలం కొనసాగించాలని రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి రామారావు హైకోర్టులో పిల్లు వేశారు. ఆయన తన పిల్లులో పలు అంశాలను ప్రస్తావించారు. భోగాపురం విమానాశ్రయాన్ని తెరిచే నాటికి రోడ్డు అనుసంధానం సరైన దిశగా ఏర్పాటు చేయలేదని, అందువలన భోగాపురం విమానాశ్రయాన్ని చేరుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన తన పిల్లులో పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయం అయితే భీమిలి ప్రాంతం నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా యాక్సెస్ ఈజీగా ఉంటుందని, కేవలం 45 నిమిషాల్లోనే విశాఖ విమానాశ్రయాన్ని చేరుకునే వీలు కలుగుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. అదే భోగాపురం విమానాశ్రయానికి వెళ్లాలంటే కనీసం 2 గంటలు పడుతుందని, ఇది చాలా అవస్థలతో కూడుకొని ఉందని ఆయన తన పిల్లులో పేర్కొన్నారు. అందువల్ల భోగాపురం విమానాశ్రయానికి పూర్తి స్థాయిలో అనుసంధానం జరిగే వరకు కూడా విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ విమాన సర్వీసుల కోసం తెరిచి ఉంచాలని ఆయన కోరారు. ఇది విమానాశ్రయాన్ని మూసివేయటం అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కూడా ఆయన అన్నారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో ఉన్న నగరవాసులతో పాటుగా పొలిటీషియన్స్, వివిధ వర్గాలకు సంబంధించిన వారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నతోద్యోగులు వీళ్ళంతా కూడా విశాఖ విమానాశ్రయాన్ని వినియోగించుకుంటారని, వీళ్ళంతా భోగాపురం వెళ్లాలనంటే తీవ్ర వ్యయ ప్రయాసలకు ఓర్చాల్సి ఉంటుందని, అందువలన సరైన రోడ్డు రవాణా వ్యవస్థ సిద్ధమయ్యే వరకు విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ విమాన సర్వీసుల కోసం తెరిచి ఉంచాలని, భోగాపురం విమానాశ్రయాన్ని కేవలం అంతర్జాతీయ విమానాలకే పరిమితం చేయాలని కూడా ఆయన తన పిల్లులో పేర్కొన్నారు. అలాగే గోవాలో ఇప్పటికీ 2 విమానాశ్రయాలు నడుస్తున్నాయి. దానిని బట్టి ఈ విమానాశ్రయాలకు సంబంధించిన దానిపైన నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన హైకోర్టుకు సంబంధించిన పిల్లులో పేర్కొన్నారు.